హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. సో ఈ రోజు అయితే ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేస్తాను. సో ఇది వచ్చేసి పుదీనా టమాటో పచ్చడి అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఇందులో వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ అనేది అయితే వేయాలి. సో ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులో వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ అంత జీలకర్రని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా జీలకర్రని యాడ్ చేసుకున్నాక ఒక వెల్లుల్లి అయితే తీసుకున్నాను. ఇందులో వచ్చేసి 12-15 వరకు ఒక వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. అండ్ అలాగే ఒక 2 పెద్ద సైజ్ టమాటోలు అండ్ మన కారంకి తగ్గట్టు 8-9 వరకు పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నాను. సో మీరు ఎక్కువ స్పైసీ తింటారంటే కొంచెం ఎక్కువ వేసుకొని, తక్కువ అయితే కొంచెం తక్కువ వేసుకోండి. అండ్ అలాగే ఒక పుదీనా కట్ట అనమాట. సో ఇది వచ్చేసి 1 కప్ పుదీనా అయితే తీసుకున్నాను. సో దీన్ని వచ్చేసి మంచిగా మూత పెట్టేసి మంచిగా పుదీనా అండ్ టమాటో పచ్చిమిర్చి ఇవంతా కూడా మగ్గేంత వరకు అయితే మనము మీడియం ఫ్లేమ్లో అయితే మంచిగా మగ్గించుకోవాలి. సో ఇలా మగ్గిన దాంట్లో కొంచెం చల్లారినాక ఉప్పు అండ్ కొంచెం చిటికెడు పసుపు అనేది యాడ్ చేసి మనము దీన్ని అయితే కోర్స్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి. సో మనం కావాలి అంటే రోట్లో కూడా రుబ్బుకోవచ్చు. నేనైతే మిక్సీలో అయితే ఇలా రోట్స్ లాగా అయితే గ్రైండ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి పోపు పెట్టుకుందాము. సో పోపు కోసం స్టవ్ ఆన్ చేసి అదే కడాయిలో కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ యాడ్ చేసి ఆవాలు, జీలకర్ర, 2 రెబ్బల కరివేపాకు అండ్ అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసి అండ్ చిటికెడు ఇంగువ కూడా వేయాలి. సో ఇలా పోపులో ఇంగువ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ముందుగా రుబ్బుకున్న ఈ పుదీనా టమాటో మిశ్రమంని అయితే మనం పోపులో వేసి మిక్స్ చేసేసుకోవాలి. సో ఇది వచ్చేసి ఇడ్లీ, దోశ, రైస్ అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్. కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.